ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వివిధ మండలాల నుంచి సీడు పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారికి జరిగినటువంటి నష్టం మీద సీడు పత్తి రైతులకు సీడు కంపెనీలు చేస్తున్నటువంటి మోసాల మీద వారి యొక్క మోసాలని వివరించడం కోసం మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గరికి, వారిద్దరి దగ్గరికి వచ్చి వారు ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. గద్వాల జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సీడు పత్తి కంపెనీలు రైతులకు విత్తనాలు సరఫరా చేసి వారితో సీడు చేయించి ఆ విత్తనాలని వారు ఆర్గనైజర్ల ద్వారా సేకరించి ఈ రైతులతో విత్తనాలు సేకరించి ఆ కంపెనీలు మార్చి చివరి వారంలో ఏప్రిల్లో మీరు ఇచ్చినటువంటి విత్తనాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు సీడు పత్తి కంపెనీలు అదేవిధంగా వారి యొక్క దళారులైనటువంటి ఆర్గనైజర్లు వీరిద్దరు కలిసి కుమ్మక్కై రైతులను ఈరోజు మోసం చేస్తున్నటువంటి దానిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం మేము ఎన్నోసార్లు కలెక్టర్లు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులకు కావచ్చు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం చేస్తూ సీడ్మెన్ మాఫియా ఏదైతే ఉందో ఆ సీడ్మెన్ మాఫియా ఇచ్చినటువంటి కోట్లాది రూపాయల డబ్బులతో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అమ్ముడు పోయి రైతులకు అన్యాయం చేసినటువంటి రైతు కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఆ యొక్క కంపెనీలను వెనక్కి వేసుకొచ్చడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వీరివాళ ఈ రైతులందరూ మా నాయకులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి వీరి యొక్క బాధని, వీరి యొక్క గోడుని వెళ్లిపుచ్చుకున్నటువంటి సందర్భం ఇంతకుముందు నందినగర్లో కేటీఆర్ గారిని కలిస్తే కేటీఆర్ గారు కూడా రైతులకు అండగా ఉంటాం, పార్టీ అండగా ఉంటది, మీరు అధైర్య పడకండి అని చెప్పేసి వీరి ఎదురుగానే జిల్లా కలెక్టర్ గారు కూడా ఫోన్లో మాట్లాడి ఈ సమస్యని తక్షణమే పరిష్కారం చేయండి, రైతు కంపెనీలతో అదేవిధంగా రైతు సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రైతులు పండించినటువంటి పంటకు సంబంధించినటువంటి పూర్తి మొత్తాన్ని ఆ కంపెనీలతో మీరు వీరికి చెల్లించే విధంగా, రైతులకు నష్టాన్ని జరిగింది ఆ రైతులకు నష్టాన్ని భరించే విధంగా ఆ యొక్క సీడ్ కంపెనీల మీద మీటింగ్ పెట్టి మీరు వారికి న్యాయం చేయాలని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడి వారికి కూడా సూచించడం జరిగింది. కాబట్టి సీడు పత్తి మాఫియా ఏదైతే ఉందో గద్వాల జిల్లాలో ఖచ్చితంగా కూకటి వేళ్లతో పెకిలిస్తాం. మీరు ఈ రైతుల పొట్ట కొడితే మాత్రం సహించేది లేదు. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము, సీడు పత్తి ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సీడు చేయడం కోసం, పంట పండించడం కోసం డైరెక్ట్ గా ఆ యొక్క సీడు కంపెనీలు ప్రభుత్వం